మచిలీపట్నం 6వ డివిజన్ కొబ్బరి తోటలో కొనసాగుతున్న ఉద్రిక్తత. అనుమతులు లేవంటూ గొడవ పడుతున్న ఇంటిని పరిశీలించేందుకు వెళ్లిన మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త పేర్ని కిట్టు, బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టుపై పోలీసుల ఓవర్ యాక్షన్. పేర్ని కిట్టును అడ్డుకొని బాధితుల్ని పరామర్శించకుండా అతి చేసిన ఇనుకుదురు సీఐ పరమేశ్వర్. గత ప్రభుత్వంలో ఇలాంటి చర్యలు మీరు చేయలేదా అంటూ రాజకీయ నాయకుడి మాదిరిగా వాదిస్తూ పరుష పదజాలంతో సీఐ పరమేశ్వర్ పేర్ని కిట్టుపై రెచ్చిపోయిన వైనం. సీఐ ప్రవర్తనపై మండిపడ్డ వైకాపా శ్రేణులు. కాకి చొక్కా వేసుకుని పసుపు పార్టీ నేతగా విధులు నిర్వహిస్తున్నావా అంటూ నిలదీత. మీకు మర్యాద చాలా ఎక్కువ. మీరు చేసే పనులకి మాకు అన్ని తెలుసులే గానీ ఏం సార్ అది చెప్పాను నువ్వు చూపించుకో మోడీ కడతాను మిమ్మల్ని ఆపలేదు. చేతులు పిక్కమంటారా మీరు? గవర్నమెంట్ కు నీ పని, ఆ గవర్నమెంట్ కు నీకేంటి? మరి అంత అన్యాయంగా రెచ్చగొడతారో మాకు తెలియదు. అంత అమాయకమా సార్ మేము? సార్ మీరు చూడండి పని మీరే డిమాలిష్ ఆర్డర్ లాగానే ఇస్తారు. అది కూడా ముసుగులో మాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే అసలు ఏళ్ళకి చూపించలా, మాకు చూపించట్లా. మీరు కన్ఫర్మేషన్ చేసుకోవాలి కదా. గోపన్పల్లి ప్రెసిడెంట్ చేశాను ఆల్రెడీ. ఇప్పుడు కూడా ప్రజెంట్ ప్రెసిడెంట్ నేనే. ఇట్లాంటి వింత విడ్డూరాలు నేను ఎక్కడా చూడలేదు. 10 గ్రామాలు తిరిగి టీడీపీ గెలవాలి, జనసేన గెలవాలని 10 గ్రామాలు తిరిగి ఓట్లేసి గెలిపించాం మేము. ఇవాళ నా భర్తను కోల్పోయింది కూడా రవీంద్ర గారి గురించి. వాళ్ళ నా భర్తను కోల్పోయి నేను ఇవాళ ఆయన లేని లోటు నాకు బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఇదంతా కక్షపూరిత చర్య చేయటం తప్ప ఏమీ లేదు. వీళ్ళందరూ ఇల్లు పోగొట్టేశారు. ఇప్పుడు నా ఊరు ప్రజలు అడుగుతున్నారు నన్ను, ఏమ్మా మరి ఆ రోజు రవీంద్ర గారి గురించి నువ్వు ఇంటింటికి తిరిగి గెలిపించేదాకా ఓట్లు వేయించావు కదా, ఇవాళ మాకు పరిష్కారం ఏంటి? మరి మా ఇల్లు పడేశారుగా, నువ్వేం చెబుతావు అని అడుగుతున్నారు. దీనికి రవీంద్ర గారే ఈ పాపం అంతా కట్టుకుంటారు. వీళ్ళు ఉసురు తగిలి వాళ్ళు ఎంత బాధలు పడి ఎన్ని నాశనం అయిపోతారు అన్నది వాళ్ళకే తెలియాలి. మాట్లాడమ్మా. నిన్న సగం కొట్టేశారండి. సగం కొట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళకి దాన్ని ఏమంటారు, అంతరాత్మ శాంతించలే, నిద్ర పడతలేదు వాళ్ళకి. ఏంటంటే నేల మట్టం చేసి నాకు అప్పచెప్పాలన్నారు అంతే. ఇప్పుడు ఊరూరు తిరిగి మనం అంతా చెప్పిన తర్వాత ప్రజల్లో ఏ మొహం పెట్టుకుని వెళ్ళి అడుగుతాం? రేపు పొద్దున టీడీపీకి ఓటేయమంటే ఏ మొహం పెట్టి అడుగుతారు? చొప్పించి కొడతారు అడిగితే. ఇక దీన్ని బట్టి ఏం జరిగిందంటే ఈ రవీంద్ర అనేది ఇక నామకార్థి. ఈసారి రవీంద్ర అనేవాళ్ళు రారు. టీడీపీ గవర్నమెంట్ లేదు. ఇవాళ ఈయన చేసిన అన్యాయానికి జనాలు ఎంత ఏడుస్తున్నారు అన్నది తెలిసింది. ఒకటే చెప్తున్నా నేను, మాకు ఇప్పుడు న్యాయం చేస్తారా చేయండి, లేదు అంటే ఇక్కడే ఉంటాం. వారం రోజులు అట్టు పెట్టుకుంటారా, 10 రోజులు అట్టు పెట్టుకుంటారా ఏంటి? ఇక్కడికి వచ్చి మా సమాధానం చెప్పండి. వీళ్ళకి నష్టపరిహారం ఏమి ఇస్తారు? ఆ సెంటరింగ్కి 50 లక్షలు అవుతుంది. సెంటరింగ్కి 50 లక్షలు ఎవరిస్తారు డబ్బులు? వీళ్ళు ఏమన్నా డబ్బులు ఉన్న వాళ్ళ? గబగబా వచ్చారు, రాత్రి అర్ధరాత్రి పడేస్తామన్నారు. లేసాము, ఏం పడేయాలి. తెల్లారి పొద్దున వచ్చారు, బుల్డోజర్లు తీసుకొచ్చారు, పడేశారు. సెంటరింగ్ కూడా తీసే టైం కూడా ఇవ్వాలి. ఆ వచ్చిన వాళ్ళు బెదిరేసి పంపించేశారు. మేము నేలమట్టం చేయాల్సింది, ఇలానే చేయాలి నేలమట్టం, అది మాకు ఆర్డర్ ఇచ్చారన్నారు. ఇప్పుడు సెంటరింగ్ డబ్బులు ఎవరు కడతారు? ఆ పునాదులు సహా లేపేశారు. మరి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? మేమైతే వెళ్ళాం, జనాలందరూ వస్తున్నారు, ఇక్కడే కూర్చుంటాం. రవీంద్ర గారు వచ్చి ఏం చేస్తారో చెప్పాలి. అప్పుడు దాకా ఇక్కడే కూర్చుంటాం. వారం చేస్తారా, 10 రోజులు చేస్తారా, 20 రోజులు చేసుకుంటారా? మీ ఇష్టం చేసుకోండి. మీరు వచ్చి సమాధానం చెప్పండి. నిరాహార దీక్ష చేస్తున్నాం.
ఫ్యాన్లు పెట్టిన సంవత్సరం పాటు చాలా ఇబ్బంది పెట్టించారు అయినా కూడా మా ఫ్యాన్ అయితే